Wait. నా పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్, ఫౌండర్ అనీస్ అసోసియేట్స్ అండ్ అనీస్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ బెంగళూరు. సో ఈ బుక్ రాయడానికి ఇది యాక్చువల్గా ఈరోజు బుక్ లాంచ్ కోసం అని బెంగళూరు నుంచి we traveled here. This is the first Hyderabad launch. Then we are doing in Bangalore and then Delhi next subsequently. So the book which I wrote is on Indian laws of property on property and one second, sorry. I wrote it on this. బేసికల్గా ఏంటంటే చాలామంది ప్రాపర్టీస్ని బై చేస్తారు, బట్ ఏంటంటే కొంతమంది తెలియక కొనుక్కుంటారు, కొంతమంది తెలిసి రిస్క్ ఉందని కూడా తెలుసుకొని కూడా కొనుక్కుంటారు. బట్ అలాంటి వాళ్ళందరి కోసం ఏం చేశానంటే ఇది ఒక బుక్ రాయడం జరిగింది. ఈ బుక్లో ఒక ప్రాపర్టీ కొనే కంటే ముందు ఏ కైండ్ ఆఫ్ మనము ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ లా మనం చూసుకొని కొనాలి. అంటే ఇప్పుడు బేసికల్గా ప్రతి ఒక్కరూ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇది సామాన్యుడికి అర్థమయ్యే విషయంలో విధానంగా రాసిన బుక్ ఇది. ఇందులో అంటే ఒక బుక్ కొనే ముందు ప్రాపర్టీ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి తెలుసుకోవాలి, తర్వాత కాంట్రాక్ట్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీస్ గురించి తెలుసుకోవాలి, తర్వాత స్టాంప్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి, రిజిస్ట్రేషన్ రూల్స్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. ఎందుకంటే అన్రిజిస్టర్డ్ సాదా పైనామా డాక్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి మన తెలుగు రాష్ట్రాలలో. సో వాటి వల్ల వచ్చే రిస్క్ ఉన్నది కూడా మనం తెలుసుకొని దాన్ని మనం మినిమైజ్ చేసుకోవడానికి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం ఒక పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా మనం ప్రాపర్టీ కొంటాము, తర్వాత అందులో రిస్క్ ఉండవచ్చు. ఆ పవర్ ఆఫ్ అటార్నీ నాకు ప్రాపర్టీగా రిజిస్టర్ అయిందా, స్టాంప్ డ్యూటీ పే చేశారా లేదు. ఇంకోటి, ఇవాళ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాము, సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం ఏమనుకుంటాం, ఓకే ప్రాపర్టీ ఈజ్ మైన్ అనుకుంటాము. కానీ అందులో ఏ రకమైన క్లాజెస్ రాశారు, దానివల్ల ఏంటి నెగటివిటీ మనకు వస్తుంది అనేది ఎవరు చూడరు. అంటే ప్రాపర్గా కన్వీనియన్స్ అవ్వదు డీడ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ బూమింగ్ అప్. సో డెవలపర్స్ వస్తుంటారు, వాళ్ళు రకరకాలుగా దే విల్ ప్లే లాట్ ఆఫ్ జిమ్మిక్స్ ఇన్ దాట్. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే అవేర్నెస్ లాగా కూడా వస్తుంది ఈ బుక్ చదవడం మూలాన. సో ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు, ఎందుకంటే అది హార్డ్ అండ్ మనీ ద్వారా కొనే ప్రాపర్టీ, రిస్క్ ఉండకుండా కొనడానికి ఎవరైనా ఈ బుక్ ఫాలో అయ్యారనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక ప్రాపర్టీ కొనే ముందర మనం ఏ డాక్యుమెంట్స్ మనం డిమాండ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ మనం వెరిఫై చేసుకోవాలి ప్రాపర్టీ కొనే ముందు. సో ఇలాంటి అన్ని విషయాలు అందరూ దీని ద్వారా తెలుస్తాయనే దాంతో జనరల్ పబ్లిక్ కోసము ప్లస్ మా అడ్వకేట్ ఫెటర్నిటీ తర్వాత జ్యుడిషియరీ అందరికీ పనికొచ్చేలాగా ఈ బుక్ రాయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక లా గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్క బుక్ కొనుక్కోవాలి, అది కూడా చాలా కాస్ట్లీ ఎఫర్ట్. అందుకోసం అనేది అన్ని లాస్ కలిపి ఒక చోట ప్రజెంట్ చేయడం జరిగింది, ఓన్లీ అబౌట్ ద ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ గురించి. సో ఈ బుక్ కూడా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్ ఉంది. ఎవరు కావాలన్నా కూడా జనరల్ పబ్లిక్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని కొనుక్కోవచ్చు. ఇంకోటి, ఈ బుక్ రాయడము దాని తర్వాత ఏంటంటే బేసిక్గా బిజినెస్ ఆపర్చునిటీ కింద రాయలేదు ఈ బుక్. ఏదైతే బుక్లో వచ్చే రెవెన్యూ ఉంటుందో ఆ రెవెన్యూని వీ వాంట్ టు ట్రాన్స్ఫర్ టు లీగల్ ఎయిడ్ సర్వీసెస్. నీడీ పీపుల్కి లీగల్ సర్వీసెస్ అవసరం కాబట్టి ఈ బుక్లో వచ్చే రాయల్టీస్ అంతా అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎ ట్రస్ట్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ అండ్ దట్ మనీ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ ది లీగల్ ఎయిడ్ సర్వీసెస్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ ప్రాఫిట్ మేకింగ్ థింగ్ విచ్ ఐ రోట్ దిస్ బుక్. ఇది ఇంగ్లీష్లో ఉంది ప్రస్తుతానికి, తెలుగులో కూడా దానికి ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేశాను. సో మేబీ ఇన్ ఏ మంత్ ఆర్ సో తెలుగు బుక్ కూడా వస్తుంది. ఇది సేమ్ బుక్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2 months లోపల తెలుగు బుక్ కూడా అవైలబుల్ వస్తుందండి మార్కెట్లో. మేబీ లైక్ ద సిమిలర్ కాస్ట్ బికాస్ ఇట్ ఈస్ అగైన్ గెటింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. ఇట్ ఈస్ నాట్ దట్ ఏ ప్రాఫిట్ మేకింగ్. ఇదే రకంగా బుక్స్ కొన్ని ఉన్నాయి మార్కెట్లో, 4,000, 5,000, 6,000 దాకా ఉంది. ఓకే, కొన్ని హ్యాండ్ బుక్లెట్స్ ఇస్తాడు, ఈవెన్ హ్యాండ్ బుక్లెట్ కూడా దే ఆర్ సెల్లింగ్ ఇట్ $600, $700. సో అది కాదు ఇంపార్టెంట్, ఎందుకంటే పబ్లిక్ కావాల్సింది ఫుల్ అవేర్నెస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు చూడండి, ఎక్కడ పోయినా కూడా ఏదో ప్రతి ఒక్కరు ఏడో ఒక చోట తగులుకునే వాళ్ళే ఉంటారు, కానీ మనం ఫ్రీగా ఉంది అనే ప్రాపర్టీ రాదు. నా 14 years ఎక్స్పీరియన్స్లో నేను బెంగళూరులో డాక్యుమెంటేషన్ వర్క్ చేశాను. బెంగళూరే కాకుండా ఎంటైర్ సౌత్ ఇండియాలో నాకు ఆఫీసెస్ ఉన్నాయి. మొత్తం సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఐ డూ ద డెలిజెన్స్ ఆఫ్ ఆల్ ది లాంగ్వేజ్ డాక్యుమెంట్స్ ఇన్ మై ఆఫీస్. సో ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఎవరన్నా ప్రాపర్టీ కొనడానికి వచ్చినప్పుడు ఓన్లీ వాళ్ళ దగ్గర 30% డాక్యుమెంట్స్ ఉంటాయి. దెన్ ది అడ్వకేట్ విల్ మేక్ ఇట్ టు 90%. 100% డాక్యుమెంటేషన్ ఈ రోజు వరకు నేను చూడలేదు నా 14 ఇయర్స్లో. సో అవర్ జాబ్ ఇస్ అట్లీస్ట్ టు ప్రొటెక్ట్ ది కస్టమర్, అంటే బయ్యర్ ఇంట్రెస్ట్ అట్లీస్ట్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 90%. దెన్ 10% అనేది వాళ్ళు తీసుకురాకపోతే మేము ఏం చేయలేము. అంటే కొన్ని ప్రైవేట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, లైక్ డెత్ సర్టిఫికేట్స్ కానీ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్స్, ఇలాంటి ప్రైవేట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో వాటిని మనం ప్రొక్యూర్ చేసుకోలేము. సో అలాంటి ఏరియాలో వీళ్ళు క్రిటికాలిటీ నాన్ క్రిటికాలిటీ అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ ఉంటాయి ఒక్కొక్క స్టేట్లో, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఈ బుక్లో వీ కవర్డ్ అబౌట్ యూపీ గురించి కవర్ చేసాము, యూపీలో ఏ లాస్ యూజ్ అవుతాయి అనేది. కేరళ వీ కవర్డ్, మహారాష్ట్ర కవర్ చేసాము, బిల్డింగ్ బైలాస్ వాటి గురించి. దెన్ కవర్డ్ అబౌట్ మన సదరన్ స్టేట్స్ లైక్ కర్ణాటక అండ్ ఆంధ్ర ఆల్సో వీ కవర్డ్ ఇన్ దట్. సో ఇంకోటి ఏంటంటే మనకు అన్నీ ఉన్నాయి అంటాడు, బ్యాంక్లో లోన్ అప్రూవల్ అయింది అంటాడు ప్రాజెక్టు, కానీ మీరు బ్యాంకులో అప్రూవల్ అయిన ప్రాజెక్ట్ని మీరు కొనాలి అంటే బ్లైండ్గా వెళ్ళి కొంటారు, కానీ బ్యాంక్ వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు, కస్టమర్ సేఫ్టీ చూడరు. నేను బ్యాంకు అడ్వకేట్ని, అడ్వైజర్ని, బట్ చెప్పకూడదు, బట్ ఏంటంటే దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఐఎమ్ సేయింగ్. సో ఏంటంటే అవేర్నెస్ కావాలి అన్నప్పుడు ప్రాపర్గా మనం తెలుసుకొని కొంటే అందరికీ, అంటే వాళ్ళ ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుంది. ఇది అకాడమిక్ లెవెల్లో కూడా ఉపయోగపడుతుంది. లా స్టూడెంట్స్ కానీ ఎవరన్నా ఈ ఏరియాలో ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే ఆ ఏరియాలో కూడా ఈ బుక్ ఉపయోగపడుతుంది. తెలంగాణ ఆఫీస్ ఉంది, అమీర్పేటలో నా బ్రాంచ్ ఆఫీస్ ఉందండి. సార్ your inputs on this, and then the other like Janaki Ramarao, short notice. Even I just called him saying that my book in inauguration is there. So he teach me like chemistry, not only chemistry, like, but he has given me some inspiration, like how dedicated he is towards the subject. So probably like that is another thing for me to get into it. And like like I have my batchmate Hindu. He wants to speak something. This we can wind up the things. Yeah. Before I actually get into this, I know Shravan sir from last 17 years. We both were classmates. So while we were pursuing, because when I was about to marry, I joined for LLB. Even Shravan sir also joined. So I was thinking, we have a lot of age gap. What is going to do by doing LLB now? So now he has proved it that the purpose he being pursuing in education into LLM, and he has done it with out of passion, unlike us. Like we have just done LLB and then sitting at home and taking care of other domestic chores and other stuff. But he has proved that this has given him some kind of courage to write a book. We always say in HR, I'm from HR background. So we always say that due diligence, for every aspect which you do, we always talk about have you done due diligence. It's going to be a rocking book, definitely. And he is ready for appreciations and critics. It doesn't mean that writing a book always we get an appreciation. So this we have to take it as a strength, and I'm sure that none of the critics are going forward to write some critics about this book, because we always believe in his abilities. When I have any query related to legal, even my mom approaches him for any legal related clarifications and all. So he's always approachable. And I'm the first one. I proudly say that I'm the first one to book this book from Amazon. Out of confidence, it's not I don't know anything about the book, but I have a confidence on Shravan sir that it's going to be a rocking book and it's going to add value to my catalog. So daily I have booked it, and then I confirmed and I shared it to all my circles. It's going to be a rocking book and everyone should buy it. Otherwise, I'm going to read the book and I'm going to be a consultant to all of you. So don't spend money on it, spend on the book. Okay, thank you so much for giving this opportunity. Thank you. It's very long, and this book particularly required in our film states at this present. A lot of litigation. ఆ వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ రాయల్టీ ఇన్కమ్ కూడా తను చేసినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేట్ హిమ్. థ్యాంక్స్. రాయల్టీ ఇన్కమ్ కూడా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కి హెల్పింగ్ గా నాకు వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్. నౌ thank you very much for your presence.
అబ్బా నాన్న అది వెనకకి అనిపిస్తుంది